చేయవద్దు. ప్రతి ఇంటికి ఒక కుటుంబ పెద్ద ఉన్నట్లే ప్రతి గ్రామానికి పెద్దగా, అందరినీ సంరక్షించే తల్లిగా, భూత ప్రేతాలను, గాలిని, ధూళిని దరిచేరనివ్వకుండా గ్రామపు సరిహద్దు వద్దనే కట్టడి చేస్తూ మనల్ని కంటికి రెప్పవలే కాపాడే కల్పవల్లిగా అమ్మవారిని ఆరాధించడం మన సంస్కృతిలోనే ఉంది. అలా కాపాడే తల్లినే గ్రామ దేవత అని పిలుచుకుంటాం కదా. ప్రతి ఏడు అమ్మవారికి జాతర చేసి నైవేద్యం సమర్పించి మన కృతజ్ఞత తెలుపుకుంటాము. ఆ జగన్మాత ఒక్కరే అయినా ప్రతి గ్రామంలోనూ వారికి తోచిన పేరుతో పిలుచుకుంటారు భక్తులు. సహస్ర కోటి నామాలు కలిగిన ఆ తల్లి ఏ పేరుతో పిలిచినా పలుకుతుంది. ఒక రాయిని అమ్మగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, రవికెలు, పువ్వులు, ధూప దీప నైవేద్యాలు పెట్టి పూజించినా అందులో నుండే ప్రకటమై పలుకుతుంది. కోరికలు తీరుస్తుంది, వ్యాధుల్ని నివారిస్తుంది ఆ తల్లి. పెద్ద పెద్ద స్తోత్రాలు, పూజాతంతులతో పనిలేదు. భక్తితో, ప్రేమతో పిలిస్తే చాలు. యద్భావం తద్భవతి అన్నట్లు మన భావాన్ని అనుసరించి కోరికలు నెరవేరుస్తుంది. గ్రామదేవతలను పూజించి జాతరలు, తిరునాళ్ళు, అగ్నిగుండ ప్రవేశాలు చేయడానికి కొన్ని రోజులను కేటాయించారు మన పూర్వీకులు. ఆ రోజులు రావడానికి ముందే ఆ గ్రామంలో చాటింపు వేస్తుంటారు. ఆ జాతర రోజుల్లో ఎవరూ ఆ గ్రామ సరిహద్దులు దాటకూడదు అని నియమం ఉండేది. ఏదైనా అత్యవసరమైన పనుల మీద గ్రామ పొలిమేరు దాటవలసి వస్తే ముందుగా అమ్మను దర్శించి వారు వెళ్తున్న పని అమ్మకు చెప్పుకొని చీకటి పడ్డానికి ముందే తిరిగి గ్రామానికి వస్తామని చెప్పి మరీ వెళ్ళేవారు అమ్మకి. జాతర రోజుల్లో ఆ గ్రామం అంతా ఎంతో కోలాహలంగా ఉంటుంది. హరికథలు, తోలు బొమ్మలాటలు, కుస్తీలు, నృత్య ప్రదర్శనలు, పాటలు, అనేక తినుబండారాలు, అమ్మకాలు, అగ్నిగుండంలో నడవడాలు, మొక్కులు తీర్చుకోవడాలు, ఇలా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. ప్రతి ఇంటి వారు తమ చేతితో స్వయంగా చేసిన నైవేద్యాలు అమ్మవారికి నివేదించేవారు. విరివిగా అన్నదానాలు జరిగేవి. ఆ గ్రామమంతా ఒకే కుటుంబంగా కలిసిమెలిసి జాతర చేసుకునేవారు. మీరు జాతరలు చేసుకున్న రోజులు గుర్తున్నాయా? ఎలా జరుపుకునేవారు? ప్రతి ఏడు రైతులు తమ పంటలో కొంత భాగం అమ్మకి ఇచ్చేవారు. అనేక కారణాల వల్ల పొరుగుళ్లలో జీవనాన్ని సాగించేవారు కూడా తమ గ్రామ దేవతలు జాతరకి తప్పకుండా వెళ్ళి వచ్చేవారు. విదేశాల్లో స్థిరపడిన వారు సైతం జాతరకి వచ్చి వెళ్ళేవారు. కానీ క్రమక్రమంగా పరిస్థితులు మారిపోతున్నాయి. కొందరికి తమ గ్రామం పేరు కూడా తెలియట్లేదు, తమ గ్రామ దేవత పేరు కూడా తెలియదు. అనేక చోట్ల వివిధ కారణాల వల్ల గ్రామ దేవతలను పూజించడం మానేశారు. గ్రామ దేవతల ఆలయాలను ధ్వంసం చేస్తున్నారు. పూజలు ఆగిపోయాయి. కారణాలు మీకు తెలిసినవే, వాటిని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకో. కొన్ని గ్రామాలలో తమ పిల్లలకు గ్రామదేవత పేరు కూడా జతచేర్చి నామకరణం చేసేవారు. వేరే ఊళ్ళల్లో స్థిరపడేవారు. తమ గ్రామదేవత చిత్రపటం తమ ఇళ్లలో పెట్టుకొని పూజించుకునేవారు. అలా తరతరాలుగా తమ గ్రామదేవత ఉనికి తెలియజేయబడింది. కానీ ఇప్పుడు అలా లేదు. ఇది గ్రామదేవతకు, ప్రకృతి మాతకు చేస్తున్న అపరాధం. భయంకరమైన అంటువ్యాధులను సైతం గ్రామ పొలిమేరు దాటకుండా ఆపే అమ్మవారిని అలక్ష్యం చేయకూడదు. ప్రతి ఇంట్లో తమ గ్రామదేవత చిత్రపటం తప్పకుండా ఉండాలి. తరువాతి తరానికి గ్రామదేవత శక్తి, విలువ తెలియజేయాలి. మన సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకోవాలి. ప్రబలుతున్న అంటువ్యాధుల్ని, ప్రకృతి యొక్క ప్రకోపాన్ని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఇకనైనా మన గ్రామదేవతలను అలక్ష్యం చేయక పూజించుకుందాం. ఆలోచించండి, మీ గ్రామదేవత పేరు, మీ గ్రామం పేరు మీకు గుర్తుందా? ఒక్కసారి భక్తితో మీ అమ్మవారిని స్మరించుకోండి. మచ్చుకకు గ్రామదేవతల పేర్లు కొన్ని స్మరించుకుందామా? గంగమ్మ, మైసమ్మ, కట్ట మైసమ్మ, గండి మైసమ్మ, పెద్దమ్మ తల్లి, పోచమ్మ తల్లి, రేణుకా ఎల్లమ్మ తల్లి, అంకమ్మ పేరెంటాలు, అచ్చమ్మ పాపయ్య, అచ్చమ్మ వాసిరెడ్డి, అలివేలమ్మ, అద్దంక నాంచారమ్మ, ఇరుములమ్మ, కోట మహిషమ్మ, కొండ మారెమ్మ, వానదేవత, కుంతీదేవి, గోగులమ్మ, గంటాలమ్మ, గంగానమ్మ, చంద్రమ్మ, తుంగ పల్లెమ్మ, తిరుపతమ్మ, గోపయ్య, తుమ్మలమ్మ, నాంచారమ్మ, నూకాలమ్మ, నీరమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, పుట్లమ్మ, పెద్దింటమ్మ, పుల్లాలమ్మ, బుచ్చమ్మ, బతకమ్మ, మద్ది రామమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, మాలచ్చమ్మ, ముత్యాలమ్మ, ముక్కొల్లు, మహాకాళమ్మ, పెనమకూరు, మంగమ్మ, ముప్పాళమ్మ, ఎల్లమ్మ దేవత, రంగమ్మ పేరెంటాలు, లంకమ్మ, వీరమ్మ పేరెంటాలు, వాకాలమ్మ, వేలమ్మ, శ్రీలక్ష్మి పేరెంటాలమ్మ, సరోజనమ్మ, బాల సన్యాసమ్మ, చల్లలమ్మ,
యాపారమ్మ, మామిళ్ళమ్మ, ఎల్లారమ్మ, ఏవుళ్ళమ్మ. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళల్లో మీ గ్రామ దేవత ఎవరో నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. మన గ్రామ దేవతని మనమే ఎలక్షన్ చేసుకోకూడదు కదా. అలాగే గ్రామ దేవతని అప్పుడప్పుడు తలుచుకుంటూ గ్రామ దేవతకి సద్ది పెట్టుకుంటే చాలా మంచిదండి. ఆదివారం గాని, మంగళవారం గాని, గురువారం గాని అమ్మవారికి సద్ది పెట్టుకుంటే చాలా చలవ చేస్తుందండి. వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మన వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.